2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే విజయ మేడం. నమస్తే ఉషా. ఒక రిలేషన్ విషయానికొస్తే చాలా సందర్భాల్లో తెలియకుండా మిస్‌కమ్యూనికేషన్స్ కానివ్వండి, చిన్న చిన్న ఇష్యూస్ కానివ్వండి కామన్ అది. అసలు రిలేషన్‌లో అది లేకపోతే ఎవరి దారి వాళ్ళదే అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ అప్పుడప్పుడు మన రిలేషన్ బావుందా? నా సైడ్ నుంచి అన్న పదం మనం తీసుకుంటే ఫుల్‌ఫిల్‌మెంట్ ఉందా వాళ్ళకి అనేది రీచెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. బట్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరం ఆలోచించము. ఎప్పుడో ఎక్కడికో ఏదో చిన్న ఇష్యూ వచ్చినప్పుడు మాత్రమే, అది కూడా వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు మాత్రమే రిగ్రెట్ ఫీల్ అవ్వడమో లేదా మిస్టేక్ అని సారీ చెప్పడమో జరుగుతూ ఉంటుంది. కానీ చెక్ చేసుకోవడం అనేది అసలు జరగదు. మా ఇద్దరి మధ్య మాకు సంబంధించి మా విషయాల్లో అన్న పదవి ఏ రోజు ఎవరు కూర్చొని ఆలోచించరు. బట్ అది ఎంతవరకు అవసరం అంటారు? ఒకవేళ నిజంగా రీచెక్ చేసుకునే ప్రాసెస్సే కనుక ఉండుంటే రిలేషన్ ఎలా ఉంటుంది అంటారు? అసలు చాలా మంచి థాట్ అండ్ ఇది చెయ్యాలి కూడా. ఇప్పుడు ఇద్దరు కలిసి కూర్చుని ఎప్పుడైనా సరే ఇవన్నీ మాట్లాడుకోగలిగేంత చనువు, మాట్లాడుకోవాల్సినంత ఇంపార్టెంట్ విషయము అనేది అసలు వాళ్ళిద్దరికి తెలిస్తే కనుక ఇట్స్ అంటే బ్యూటిఫుల్ ప్రాసెస్ యాక్చువల్గా చెప్పాలంటే. అంటే రిలేషన్షిప్ హెల్త్ చెక్ ఏంటంటే ఇప్పుడు మనం ఫిజికల్ హెల్త్కి మనం మాస్టర్ హెల్త్ చెకప్ అని ప్యాకేజెస్ అని సంవత్సరానికి ఒకసారి అలా చేసుకుంటాం కదా. సో ఇలా రిలేషన్షిప్లో కూడా వైఫ్ అండ్ హస్బెండ్ స్పౌజెస్ ఇట్లా కూర్చుని అసలు చెక్ చేసుకోవటం అనేది అసలు నిజంగా చెప్పాలంటే ఒక డే పెట్టుకుని, అంటే యానివర్సరీ రోజో ఎప్పుడో ఒక గంట అట్లీస్ట్ వాట్స్ బాదరింగ్ యూ అని ఇట్లా కొన్ని పాయింట్స్ మీద కనుక అంటే మాట్లాడుకుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లాంటి పాయింట్స్ అంటే మన ఇద్దరం క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నామా, నేను నీకు అంటే నీకు కన్సర్న్ చూపిస్తున్నట్టు ఎఫెక్షన్ చూపిస్తున్నట్టు నీకు అనిపిస్తుందా, లేదా ఎక్కడన్నా నేను గ్రాంటెడ్గా తీసుకుంటున్నట్టు నువ్వు ఫీల్ అవుతున్నావా, అట్లాగే మన ఇద్దరం కలిసి ఫన్ యాక్టివిటీస్ ఫన్ ఉందా అసలు మన రిలేషన్షిప్లో, అట్లాగే ఎక్కడన్నా నేను మిస్ అయిన పాయింట్స్ ఏమన్నా ఉన్నాయా, అంటే నిన్ను పట్టించుకోనట్టు కానీ నీకు అట్లా ఎక్కడన్నా అనిపిస్తుందా ఏ విషయాల్లో అన్నా, అలాగే మన ఇద్దరము ఇంకా ఏదన్నా ఎక్కువ టైం స్పెండ్ చేస్తే బాగుండని నీకు అనిపిస్తుందా, నేను కమ్యూనికేట్ చేసే విధానంలో ఎక్కడన్నా నీకు మనసుకు నొచ్చుకునేలాగా ఏదన్నా ఉందా, అంటే ఇంత డ్రామాటిక్గా అడగకపోయినా ఎవరి భాషలో వాళ్ళు ఎవరి వే ఆఫ్ కమ్యూనికేషన్లో వాళ్ళు మాట్లాడుకోవచ్చు. అట్లాగే ఏ విషయాల్లో ఇంకా నీకు నేను ఇంకా ఎక్స్ప్రెసివ్గా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది, ఎనీథింగ్ రిలేటెడ్ టు సెక్షువల్ ఇంటిమసీ వల్ల నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు, దాని గురించి ఏమన్నా మాట్లాడాలా, ఏమన్నా షేర్ చేయాలా నాతో, నువ్వు నాతో అన్నీ ఫ్రీగా షేర్ చేసుకునేలాంటి అట్మాస్ఫియరు నేను క్రియేట్ చేస్తున్నానా. సో ఇట్లా ఏంటంటే చాలా విషయాలు వాళ్ళిద్దరూ మాట్లాడుకోవచ్చు. ఒకవేళ నీకు మనసులో ఏదన్నా బాధ ఉంటే అది నాతో షేర్ చేసుకోగలుగుతున్నావా ఓపెన్గా, నా వల్ల ఇబ్బంది పడితే అది నాకు క్లియర్గా చెప్పగలుగుతున్నావా. సో ఇట్లాంటివన్నీ ఇంకా ఏం చేస్తే నేను నీకు బాగా అనిపిస్తుంది. సో ఇవి మాట్లాడుకోవటం వల్ల ఏంటంటే చాలా అంటే ఏదో పొరలు తొలగిపోయినట్టు ఆ దగ్గరతనం, అంటే ఎస్ తిను నా వాడు లేకపోతే నా మనిషి మా ఆవిడ అంటే పూర్తిగా మేమిద్దరం ఒకటి అనే ఒకలాంటి ఫీల్ వస్తుంది ఇవన్నీ మాట్లాడుకున్నప్పుడు. సో ఇవి మాట్లాడుకోవటం వల్ల ఏమవుతుందంటే ఉషా, చిన్న చిన్న మనస్పర్ధలు రాబోయినా అవి అంత ఇంపాక్ట్ చూపించవు. పెద్దవి వచ్చినా అవి అంటే మేమిద్దరం రిపేర్ చేసుకోగలం, వాటిల్ని డీల్ చేయగలం అనే ఒక నమ్మకం ఉంటుంది ఒకళ్ళ మీద ఒకళ్ళకి. సో అందుకని అప్పుడప్పుడు కూర్చుని ఎప్పుడుకన్నా అనిపించినప్పుడు సంవత్సరానికి ఒకసారో 2 సంవత్సరాలకు ఒకసారో ఎప్పుడో ఒకప్పుడు కూర్చుని ఇంకా మన ఇద్దరం ఏం చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది మన లైఫ్. సో ఏది మార్చుకుంటే మన లైఫ్ స్టైల్లో ఇంకా బాగుంటాం, అది ఏదైనా అవ్వచ్చు. వాళ్ళు కలిసి ఉన్నప్పుడు ఏ ఆస్పెక్ట్స్లో అయినా ఇంప్రూవ్మెంట్ కోసం మాట్లాడుకుంటే కనుక నిజంగా చాలా అందంగా అవుతుంది ఉన్న కొద్ది వాళ్ళ రిలేషన్. చాలా మంది రిలేషన్లో ఏంటంటే మేడం, ఎవరి బిజీ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తూ ఉంటారు. ఎండ్ ఆఫ్ ద డే ఏ ఈవినింగ్ టైమ్స్లోనో లేదంటే ఏ ఎర్లీ మార్నింగ్స్ టైమ్స్లోనో మనం ఏదైనా మాట్లాడుతున్నా లేదంటే ఏదైనా కన్వే చేయాలనుకున్నా ఆ మూడ్ ఎలా ఉంటుందో తెలియదు, అసలు అడగొచ్చా లేదా అన్న డౌట్ కొంతమందికి. ఒక హస్బెండ్ని కానివ్వండి, ఒక వైఫ్ని కానివ్వండి, ఇది అడగొచ్చా ఇది అడగకూడదా అన్న క్వశ్చన్ మార్క్ ఎప్పుడైతే ఉంటుందో
ఏదో కమ్యూనికేషన్ లోపం ఉందనే అర్థమవుతూ ఉంటుంది. అలాంటి స్పేస్ ఉండకూడదు అంటూ ఉంటారు. ఇద్దరు ఒకటిగా బతకడమే భార్యాభర్తలు అంటే అని మనం ఎక్కువగా చెప్తూ ఉంటాం. సో ఎవరైతే ఈ రిగ్రెట్స్ ఉంటూ ఉంటాయో, ఎవరికైతే వాళ్ళ వల్ల సఫర్ అవుతూ ఉంటూ ఉంటారో, కొన్ని సమస్యలు చెప్పుకోలేకుండా ఉంటూ ఉంటారు, హెల్త్ కానివ్వండి, లేకపోతే ఇంట్లో ప్రాబ్లమ్స్ కానివ్వండి, షేర్ చేసుకోలేకుండా వాళ్ళలో వాళ్ళు నలిగిపోతూ ఉంటూ ఉంటారు, వాళ్ళకి అసలు మనం ఏ విధంగా కౌన్సిల్ చేయొచ్చు అంటారు? అంటే ఇద్దరూ కలిసి ఒకటి అవ్వాలనే రూల్ ఏమీ లేదు. బట్ ఇద్దరు డిసగ్రిమెంట్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండొచ్చు. నువ్వు అన్నట్టు కమ్యూనికేషన్లో ఏదన్నా ఉండొచ్చు. కొన్నిసార్లు అవతల వ్యక్తి ఇంటెన్షన్స్ అర్థం చేసుకుని వీళ్ళు ఇది చెప్తే వాళ్ళు బాధపడతారనో, ఇది చెప్తే తట్టుకోలేరనో, ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నాం, కొన్నిసార్లు ఏంటంటే ఎలా చెప్పాలో తెలియక దాస్తారు, కొన్నిసార్లు చెప్తే వీళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే భయంతో కూడా ఆగుతారు. ఇప్పుడు ఒక హస్బెండ్ ఉన్నాడు, ఏదో ప్రాబ్లం వచ్చింది అనుకోండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బై అన్ఫార్చునేట్లీ ఏ క్యాన్సరో వచ్చింది అనుకోండి, అది వైఫ్తో చెప్పాలంటే భయపడతాడు. అంటే నేను ఎలా తీసుకుంటుందో, తను తట్టుకోగలదో లేదో అని చెప్పి ఇట్లా, అంటే తర్వాత చెప్పక తప్పదు అనుకోండి, అది వేరే విషయం. సో దేర్ మైట్ బి మెనీ ఫ్యాక్టర్స్ ఎందుకు చెప్పట్లేదు వీళ్ళు అనే దానికి కూడా. సో బట్ ఏదైనా సరే ప్రాపర్ వేలో కమ్యూనికేట్ చేసుకోగలిగితే బాగుంటుంది ఎప్పుడైనా సరే. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఆ ఫ్రీడమ్ లేక చెప్పట్లేదా, లేకపోతే అవతల వ్యక్తిని బట్టి ఎంతవరకు చెప్పొచ్చు, ఎట్లా చెప్పొచ్చు అన్న దాన్ని బట్టి ఆలోచిస్తున్నారా, లేకపోతే మీకు అసలు ఆ స్పేసే లేదా? అంటే మీరు అంటే ఒక టేబుల్ ఉంది, ఒక ఫ్రిడ్జ్ ఉంది, ఒక భార్య ఉందో, లేకపోతే భర్త ఉన్నాడు అన్న సందర్భాలు కూడా ఉంటాయి చాలా ఇళ్లలో. వాళ్ళకి గుర్తింపు ఉండదు, వాళ్ళు చేసే పనికి ఒక అంటే ఎక్నాలెడ్జ్మెంట్ ఉండదు, అప్రిసియేషన్ ఉండదు, ఏమీ ఉండదు. వాళ్ళు అంటే ఉన్నారు, చెయ్యాలి, చేస్తారు అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు, గ్రాంటెడ్గా తీసుకుంటారు. సో ఇది అంటే అట్లా ఉన్న ఫ్యామిలీస్లో ఉండే ఎప్పుడు ఆ రప్చర్స్ ఉంటానే ఉంటాయి. వాళ్ళు పైకి బాగున్నట్టు కనిపించినా అది ఎక్కడో లావాలాగా ఉంటుంది అడుగడుగున, ఎప్పుడో ఒక రోజు బర్స్ట్ అవుతుంది. అందుకే కదా మనకి ఇప్పుడు డివోర్స్లని కానీ, వెళ్ళిపోవటాలని కానీ, లేకపోతే చనిపోవటాలని కానీ ఎక్కువగా వింటూ ఉన్నాం కదా. సో ఇవి ఎప్పుడైతే అవి వాటికి వెంట్ అవుట్, లేకపోతే ఒక షేరింగ్, ఒక కమ్యూనికేషన్ లేదో, ఇలాంటి అనర్థాలు జరగటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీరు అన్నట్టు ఆ బ్రేక్ అనేది తీసుకోగలగాలి వైఫ్ అండ్ హస్బెండ్. ఫస్ట్ ఆ స్పేస్ తీసుకొని వాళ్ళకి కావాల్సిన నీడ్స్ ఏంటి, మనం ఇంకా ఏం చేయాలి, ఆ ఫుల్ఫిల్మెంట్ ఎప్పుడైతే తెలుసుకుంటూ ఉంటామో ఆ రిలేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది, డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అవ్వవు. బట్ ఎవరైతే ఇంకా ఇటువంటి వాటిలో నాలెడ్జ్ లేక మిస్కమ్యూనికేషన్స్ వల్ల ఇబ్బంది పడుతూ ఉంటూ ఉంటారో, అటు రిలేషన్ వదులుకోలేరు, అలా అని చెప్పి లైఫ్ హ్యాపీగా కూడా లీడ్ చేయరు. కౌన్సిలింగ్ కావాలనుకుంటూ ఉంటారు, సైకాలజిస్ట్ని అప్రోచ్ అవ్వాలనుకుంటూ ఉంటారు, కొంతమందికి డిప్రెషన్ ఉంటూ ఉంటుంది, యాంగ్జైటీ ఉంటూ ఉంటుంది, అండ్ ఓపెన్ అవ్వలేరు కొంతమంది దగ్గర. ఇవన్నీ ఉంటూ ఉంటాయి. మన దగ్గర ఎటువంటి థెరపీస్ ఉంటాయి, కౌన్సిలింగ్ కావాలి అనుకుంటే మీరు ఏ విధంగా గైడ్ చేస్తారు వాళ్ళకి, సెషన్స్ అసలు ఏ విధంగా ఉంటాయి? కౌన్సిలింగ్ కావాలంటే తప్పకుండా అప్రోచ్ అవ్వచ్చు షా. ఇప్పుడు నువ్వు లిస్ట్ చేసిన యాంగ్జైటీస్ కానీ, డిప్రెషన్స్ కానీ ఏదున్నా అంటే క్లినికల్ రేంజ్కి కనుక వెళ్లకుండా ఉంటే, అంటే క్లినికల్ డిప్రెషన్ అంటే మళ్ళీ దే నీడ్ టు గో టు సైకియాట్రిస్ట్. క్లినికల్గా కాకుండా అప్పుడు కూడా క్లినికల్ డిప్రెషన్ ఉన్నప్పుడు మెడిసిన్స్ వాడుతూ కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ అవసరం అవుతుంది. ఎలాంటివైనా సరే, ఇప్పుడు సిబిటీస్ అని మనం అంటే ఆలోచన విధానాన్ని, ప్రవర్తన విధానాన్ని మనం ఎట్లా కమ్యూనికేషన్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, బౌండరీస్ ఎక్కడ సెట్ చేసుకోవాలి, ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి అంటే మాటల ద్వారానే అంటే మనం సో ఫస్ట్ వాళ్ళు వెంట్ అవుట్ చేయగలగాలి. అసలు కోర్ రూట్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లం ఏంటో, వాళ్ళకి ఏ ఫీలింగ్ ఉందో, థాట్ ఇప్పుడు బలంగా ఉంటుంది కదా. అంటే ఇప్పుడు కొంతమందికి నాకు ఇంట్లో అసలు గుర్తింపు వాల్యూనే లేదు అనే కోర్ బిలీఫ్ ఒకటి ఉంటుంది. అది నిజమా కాదా? ఇప్పుడు నిజం అవ్వచ్చు, కాకపోయినా వీళ్ళు నమ్ముతూ ఉండొచ్చు. రెండు రకాలు ఉంటాయి. సో ఆ బిలీఫ్ ఏంటి, అసలు కోర్ బిలీఫ్ రిలేషన్షిప్లో ఇవన్నీ మనకి కౌన్సిలింగ్లో బయటకు వచ్చిన దాన్ని బట్టి వాళ్ళకి ఎన్ని సెషన్స్ అవసరం అవుతాయి ఏంటి అన్నది మనం డిసైడ్ చేస్తాం. అట్లాగే ఒక మనిషి తనున్న స్థితికి తను ఆనందపడ్డ ఎప్పుడు ఏదో ఒక అసంతృప్తిలో ఉంటుంటారు కొంతమంది. సో లైఫ్ని యాక్సెప్ట్ చేయటం, యాక్సెప్టెన్స్ కమిట్మెంట్ థెరపీస్, రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవటం, ఇవన్నీ ఏంటంటే వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ థెరపీ అవసరం అవుతుందా అనేది తెలుస్తుంది మనకి. సో ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్
అప్పుడు మనం వాళ్ళ గోల్ ఏంటి అంటే ఆ నమ్మకం రావటం, లేకపోతే అది ఏం కావాలనుకుంటున్నారు వాళ్ళకి జీవితంలో అన్న దాన్ని బట్టి నంబర్ ఆఫ్ సెషన్స్ అవి డిసైడ్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వటం జరుగుతుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.